సీఎం రేవంత్ సీఎం రమేష్ ల బాగోతాన్ని బయటపెట్టారు కేటీఆర్. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చిన మాట అక్షరాల సత్యమన్నారు. నీ దోస్తు 10,000 కోట్లు దోచుకునేందుకు సహకరించిన నీకు 1660 కోట్ల కాంట్రాక్ట్ రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు తేలిపోయిందన్నారు. ఈ విషయం నేను బయట పెట్టడంతో కుడితిలో పడిన ఎలుకల ఇద్దరు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లేని ఫ్యూచర్ సిటీ రోడ్డుకి 1660 కోట్ల కాంట్రాక్టు ఏంటంటూ ప్రశ్నించారు. హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారన్నారు. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనమయ్యే అని పనికిరాని పసలేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే ఉండదని తెలంగాణ ప్రజలకు తెలుసని తేల్చి చెప్పారు. సీఎం రమేష్, సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే తాను చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. హెచ్సియు 10,000 కోట్ల స్కామ్ పైన 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ స్కామ్ పై కలిసి చర్చకు సిద్ధమని కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్, సీఎం రమేష్ ల బాగోతాన్ని బయటపెట్టారు కేటీఆర్. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చిన మాట అక్షరాల సత్యమన్నారు. నీ దోస్తు 10,000 కోట్లు దోచుకునేందుకు సహకరించిన నీకు 1660 కోట్ల కాంట్రాక్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు తేలిపోయిందన్నారు. ఈ విషయానికి సంబంధించి ఇద్దరు కలిసి వస్తే ఎక్కడైనా చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. అనుమానాలు పటాపంచలైపోయినాయి. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక బీజేపీ ఎంపీకి కంచగచ్చిబౌలిలో సహకారం అందించిన ఎంపీకి వాళ్ళ 1600 కోట్లకు సంబంధించి రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటనే మాట ఇవాళ మరొకసారి నిజమైందని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మరొకసారి బట్టబయలైపోయింది. బీజేపీ కాంగ్రెస్ మిత్రత్వం దేశంలో ఎక్కడ జరిగిన దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతున్నట్టు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ దక్కించుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ఏదైతే పోర్ట్ సిటీ ఏదైతే ఆ సిటీ అని చెప్తున్నారో ఆ సిటీకి సంబంధించిన కాంట్రాక్టర్ సంబంధించిన విషయాన్ని కూడా బట్టబయలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. అయితే ఇంతకన్నా దిగజారుడు రాజకీయం, దౌర్భాగ్యం దందా ఇంకోటి ఉంటుందా? సీఎం రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ ఇద్దరి భాగవతం నేను బయట పెట్టడంతో కుర్దిలో పడిన ఎలుకల ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట, దానికి 1660 కోట్ల కాంట్రాక్ట్ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సియు భూముల తాకట్టు పెట్టి 10,000 కోట్లు దోచుకున్న లుచ్చ పనికి సహకరించినందుకు ఈ సందర్భంగా ఇస్తున్నారని చెప్పేసి కూడా ఒక పక్క మండిపడ్డారు. అంతేకాకుండా నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది, దొంగతనం బయటపడడంతో అటెన్షన్ డైవర్షన్ పనికిరాని కథలు చెప్తుండ్రు, రూల్స్ అని బ్రేక్ చేయడం, కాంట్రాక్ట్ ను అడ్డంగా అనుకున్న వాళ్ళకు కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం రమేష్ బీజేపీ సీఎం రమేష్ పైన కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీ దోస్తు 10,000 కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ 1660 కోట్ల కాంట్రాక్ట్ అని కూడా తేలిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. ఈ కుంభకోణంలో మొదటి నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని పసలేని చెత్తాంశాన్ని మరొకసారి తెరపైకి తీసుకొస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడు కాదు ఎప్పటికీ ఏపట్లో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కానీ ఒక అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ లో భాగంగానే మీరు కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్టు కూడా ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాము ఇరకాటంలో పడిన ప్రతిసారి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ పనికిరాని చెత్తాంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజన్ చేయాలని చూస్తున్నారు తప్ప ఇంకోటి కాదంటూ కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. సీఎం రమేష్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వస్తే హెచ్సియు 100 కోట్ల స్కామ్ పైన 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్
స్కామ్ పై రెండింటిపై కలిసి చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధం అంటూ కూడా ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆంధ్రాకు సంబంధించిన బీజేపీ ఎంపీకి వత్తాసు పాడడం ఇంకా అనేక కుట్రలు ఉన్నాయి. ఆ కుట్రలో భాగంగానే హెచ్సియు భూములకు సంబంధించి బ్రోకరిజం చేశారు. ఆ బ్రోకరిజం చేసిన సందర్భంగా ఇవాళ మరొకసారి ఆయనకు 1660 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు బీఆర్ఎస్ కేటీఆర్. ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటనే మాట నిజమైంది, రుజువైంది. ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు ఇక్కడ లేని రాజకీయాలు తెలంగాణలోనే ఉన్నాయి. ఏపీ కుట్రలో భాగంగానే ఈ విధంగా తెర మీద తీసుకొచ్చారు. ఇవాళ విలీనం అనే ప్రసక్తే లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు. స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షణ కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఖచ్చితంగా పనికి మాలిన మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోపోవని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. కేవలం పేరు మాత్రమే ఉన్న ఫ్యూచర్ సిటీకి ఇవాళ 1660 కోట్ల కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధం అంటూ కూడా సవాల్ విసిన నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మైత్రి మరొకసారి బయటపడింది, మరొకసారి రుజువైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎక్స్ప్లెయిన్గా చెప్పారు సునీత. రైట్, వీళ్ళు అలాగే 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టుగా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉంది. గత 20 నెలల్లో చూస్తే ఏ ఒక్కరు కూడా ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా సంతోషంగా ఉన్న దాఖలాలు లేవు. ఇప్పుడు చూసినట్టయితే ఏదో ఒకటి చేసి అంటే ఇట్లాంటి కాంట్రవర్సీ చేసి వాళ్ళ మీదకి ఏది రాకుండా చూసుకోవడం కోసం ప్రజలు ఎవరు వాళ్ళని క్వశ్చన్ చేయరని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ తెలంగాణ సమాజం ఇది గమనించట్లేదా? ఇవాళ ఏదైతే తెలంగాణ సమాజం అంతా కూడా మొదటి నుంచి గమనిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఏం కోల్పోయమైన ఆలోచనలు ఇవాళ పడ్డారు. గత 20 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ఇవాళ ఆనాడు అలవిగాని హామీలతో అందలం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేసినప్పుడు ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అటెన్షన్ డైవర్షన్ చేయడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకు అనుగుణంగానే అనేక సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ ఒంటికాలపై పోరాటం చేసినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు అమలు చేయడం కోసం డిమాండ్ చేస్తే ఆ ప్రతిసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు పై అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో డైవర్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఒక కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ కమిషన్ అని, ఆ ఫార్ములా ఈ రేస్ అని అనేక కేసులపైన కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఇవాళ సగటు తెలంగాణ వాదంతా కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలను బంద్ చేసి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే బీజేపీలో విలీనం చేస్తారని చెప్పిన మాట పచ్చి అబద్ధం. ఆ అబద్ధానికి నిదర్శనమే ఇవాళ వారిద్దరి మైత్రి బీజేపీ కాంగ్రెస్ కలయికనే ఆ మాటలు తెప్పించింది. అది కేవలం ఒకరిని సంతృప్తి పరచడం కోసం, ఒకరికి డబ్బులు అక్రమంగా కట్టబెట్టడం కోసం ఈ విధంగా విమర్శలు తప్ప ఇంకోటి కాదు. భవిష్యత్తులో ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీలో విలీనం కాదని కూడా ఈ సందర్భంగా మరోసారి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలకు, డైవర్షన్ పాలిటిక్స్ కు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలంగాణ వాదులు ఎవరు కూడా లొంగరు. తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రజానికానికి అందరికీ తెలుసు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కుట్రలో. అది కుట్రలో భాగమే ఏపీ నుంచి డైవర్షన్ స్కీమ్ కొత్తగా స్టార్ట్ చేశారు. అది సీఎం రేవంత్ రెడ్డి, ఒక బీజేపీ ఎంపీ సీఎం సంబంధించిన సీఎం రమేష్ తో చేపించిన మాటలుగానే చెప్తారు తప్ప ఇంకోటి కాదని కూడా స్పష్టంగా వెలుబుచ్చారు సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.